ప్రభుత్వ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన ఓ పిట్ట కథ వైరల్ అవుతోంది. కూటమి సర్కార్ చేస్తున్న కుట్రను బయటపెట్టేలా ఉందని అంటున్నారు. జనాలకు అర్థమయ్యే భాషలో చాలా వినసొంపుగా ఆకట్టుకునేలా జగన్ ఈ కుక్కపిల్ల కథ చెప్పారు. ఓ అమాయకుడు భుజం మీద మేకపిల్లను వేసుకుని దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని చూస్తాడు. అయితే అక్కడే ఈ విషయం చూసిన నలుగురు దొంగలు చాకచక్యంగా అతడిని వెంబడిస్తూ, ఏమయ్యా, భుజంపై కుక్కపిల్ల బాగుంది, మాకు అమ్ముతావా అంటూ మొదట ఓ దొంగ అంటాడు. అయితే ఆశ్చర్యపోయిన ఆ అమాయకుడు, నేను తీసుకెళ్తుంది మేకపిల్ల కదా, కుక్కపిల్ల అంటాడేంటి అని సంశయం వ్యక్తం చేస్తూ ముందుకెళ్తాడు. మిగతా ముగ్గురు కూడా ఇలానే భుజాన కుక్కపిల్లను ఎందుకు మోసుకెళ్తున్నావయ్యా, కింద నడిపించుకు తీసుకెళ్ళు అంటారు. ముగ్గురు మేకపిల్లను కుక్కపిల్ల అనేసరికి డౌట్ వచ్చిన అమాయకుడు తన కళ్ళకే ఏదో మసకబారింది కావచ్చని ఆ మేకపిల్లను కింద పడేసి ఈ కుక్కపిల్ల వద్దు, ఏం వద్దని వెళ్లిపోతాడు. ఆ నలుగురు దొంగలు ఆ మేకపిల్లను తీసుకుని వండుకు తింటారు. ఆ నలుగురు ఎవరయ్యా అంటే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, ఎల్లో మీడియా అంటూ జగన్ చెప్పిన ఈ పిట్ట కథ వైరల్ అవుతోంది. మీరు ఆ వీడియోను చూసి కూటమి సర్కార్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక ఊరిలో అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలే బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బా ఇది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను, మెడలో నా భుజాన, ఈయనేమో కుక్కపిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి చివరికి వచ్చేసరికి, ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకడు ఎదురవుతాడు. ఇంకోడు ఏమంటాడు, అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు. కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంది కాదు స్వామి, ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకొక కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోడు కనపడతాడు. ఇంకోడు కనపడి, సరే నీ కుక్కపిల్ల భలే బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏందిరా నాయన, నా బుర్రలో మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడంటే కుక్కపిల్ల అంటాడు, ముగ్గురితో చెప్పించినాడు, మూడో వాడు వచ్చి కూడా మళ్ళీ కుక్కపిల్ల అంటాడు, కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావా అని అంటాడు. ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిడతాడు, అరే ఇది మేకపిల్ల ఆయన కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళీ 4 అడుగులు ముందుకేస్తాడు. ఇంకో 4 అడుగులు ముందుకు దూరం వేసేసరికి ఇంకొకడు కనపడతాడు. 4వ వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు అని 4వ వాడు అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం ఇందులో నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి, నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు, మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ, తన మనిషి. 4వ వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఎల్లో మాఫియా.